యుఎస్లో డాక్టర్గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్తో సాకారం చేసుకోండి. అండ్ ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ గారు ఇప్పుడు ఆగస్టులో రిలీజ్ అవుతున్న బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు కూలీ అనేది. రకరకాల స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో ఒక బిగ్గెస్ట్ ప్రమోషనల్ సాంగ్ మీరు రాశారు. ఒకే సాంగ్లో రజనీకాంత్ గారు, అనిరుద్ధ్ గారు, లోకేష్ గారు అండ్ అదర్ స్టాఫ్, అంతేకాకుండా శంభు గారు ఫాదర్ కూడా అందులో కనిపించారు. అవును. ఆ సాంగ్ అనేది ఇప్పుడు ఫ్యూచర్లో ఎంత గొప్పగా వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు? ఆ సాంగ్ అనే దాన్ని మీ బయోడేటాలో కానీ మీ ఆటోబయోగ్రఫీలో కానీ అది ఏ రేంజ్కి అది మిగిలిపోతుంది అనుకుంటున్నారు? అది డెఫినెట్గా చాలా మంచిగా మిగిలిపోతుంది మొత్తం లిరికల్ జర్నీలో. ఎందుకంటే రజనీకాంత్ గారితో 3వ సినిమా, అలా చాలా తక్కువ మందికి. జైలర్లో జుజుబీ కదా, జైలర్లో జుజుబీ పాట రాశారు. అదొకసారి హమ్ చేస్తారా? దినకంత్రి కన్నయ్య అన్నతో ఆటే ఆఖరులే, తన కాకి పొగరు రోషానికి కొడక మిగలవే. ఆయన కాకి పొగరు రోషానికి కొడక మిగలవే. దినకంత్రి కన్నయ్య అన్నతో ఆటే ఆఖరులే అని వస్తుంది. విధి నిన్నే విడిసి కూసోదులే కొడక మిగలవే అంటే ఆయన విధి అనేది అది నిన్ను వదిలిపెట్టి కూర్చోదు, కొడక మిగలే ఉంటుంది. అలానే వార్నింగ్ ఇచ్చినట్టే ఉంది సాంగ్ అది. ఇది విలన్ని అడ్రస్ చేస్తూ ఉంటుంది పాట. అందుకని ఫర్ ద ఫస్ట్ టైం నేను అంత మాసి పాట రాశాను యాక్చువల్లీ. దట్ వాజ్ అప్పటి వరకు నాకు అందరూ జుజుబి. అవును, దాంట్లో రకరకాల మంచి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. దాంట్లో కూడా ఇదేది వాల్కనో ముందా వేడుకలు, వాల్కనో ముందు వేడుకలు చేసుకోకు, అది లావాసగల దావానాలో కొడక మిగల. అంటే మాకు తెలిసినంత వరకు, మాకున్న కాస్త ఇన్ఫర్మేషన్లో నెల్సన్ గారికి తెలుగు లిరిక్స్ అంటే బాగా ఇష్టం. ఆయన కొంచెం అబ్జర్వ్ చేస్తారు. ఆయన ముఖ్యంగా తెలుగు లిరిసిస్ట్ కానీ తెలుగు డాన్స్ మాస్టర్లు కానీ ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు అని చెప్పేసి తెలుసు మాకు. సో ఆయనతో ఎలా అనిపించింది వర్కింగ్? ఇది నేను నెల్సన్ గారితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ కాలేదు. ఇది చాలా క్విక్ టైంలో చేశాను. సో ఆల్మోస్ట్ నాకు రాత్రి 11:30కు అట్లా ట్యూన్ పంపిస్తే ఒక గంటన్నరలో రాసి 3:30 కల్లా నేను హమ్మింగ్ లిరిక్ రాసి వాళ్ళకి ఇచ్చేసాను. ఈ నైట్ 11:30 అంటే సారీ టు పాజ్, అనిరుద్ధ్ గారు ఇప్పుడు నైట్లో పని చేస్తారా? అవును, నేను కూడా నైటే పని చేస్తాను. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైమ్స్ నేను నైటే రాస్తాను. ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పుడు సడన్గా 1 గంట కానీ అనిరుద్ధ్ గారు ఫోన్ వస్తే మీరు ఇంకా లైట్లే కామన్ అనుకుంటారు మీరు? జనరల్లీ ఎక్కువ నైటే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ చిటుకు పాట కూడా, చికిటు పాట కూడా ఆయన పాడినప్పుడు నైటే పాడారు. పావుతకు 12ంటికి పాడి నాకు పంపిస్తే నేను విని ప్రొనౌన్సియేషన్స్ అన్ని చూసుకోవాలి కదా. వి డిడ్ ఇట్ ఇన్ ద మిడ్నైట్, పావుతకు 12. సో చాలా బాగా అనిపిస్తుంటుంది ఒక తెలుగు రచయిత ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్తో, మ్యూజిక్ డైరెక్టర్స్తో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు మాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ మీరు ఎంత అంటే ఎవరెవరికి రాయాలనుకుంటున్నారు హీరోలకు కానీ? అంటే అందరికీ అనిపిస్తూ ఉంటుంది. మీ ఫేవరెట్ ఎవరైనా అంటే? అండ్ నేను అందరికీ రాయాలనుకుంటాను. ఒక హీరో అని అట్లా ఉండదు. అవును, అందరికీ రాయాలి, ఎక్కువ రాయాలి. వాళ్ళకి ఒక్కసారి రాస్తే కాదు, లేదా ఫైర్ స్టామ్ రాసాం అట్లా కాదు, వాళ్ళు ఎన్ని చేస్తే అన్ని రాయాలని ఉంటుంది మనకి ఆశ. నా మెయిన్ గోల్ ఏంటంటే నేను అన్ని రకాల పాటలు రాయగలుగుతాను. రైట్. సో మనకు మంచి ప్రేమ పాట ఏమో రాయగలుగుతాను. ఒక సారు సాంగ్ నా మదిపు అది నిజమే నాదేలే పాపం అతిగా ప్రేమిస్తే ఫలితం రాయగలుగుతాను. ఇప్పుడు బ్యాడ్ యాస్ రాయగలుగుతాను. అది ఫుల్ మాస్ అండ్ ఫైరీ. మనసిలాయో రాయగలుగుతాను. దాంట్లో మీకు తెలంగాణ ఇంకా మేము అందరూ హుక్ స్టెప్ ఉంటుంది కదా మనసిలాయో. దాంట్లో యాక్చువల్లీ తర్వాత ర్యాప్ కూడా ఉంటుంది, తెలుగు ర్యాప్ ఉంటుంది. అవునవును. యూనో 6/2 గోతిని దొవ్వుకోమా సిల్లర ఎట్టుకోమా బొట్టుకోమా అని వస్తుంది. అది రాయడం చాలా కష్టం యాక్చువల్లీ. అవును. సో అలా ర్యాప్ అన్నప్పుడు వాళ్ళ ఆ స్పీడ్కి అందుకునే విధంగా పదాలు చాలా ఉండాలి మీకు. అది పదాలు దాన్ని అడ్డుపడకూడదు. ఆల్రెడీ చేసేసారు కదా. ఇప్పుడు ర్యాప్ ఇప్పుడు మనం అనుకొని ఆల్రెడీ చేసిన ట్యూన్లో మనం ర్యాప్ని ఇప్పుడు పెట్టాలి యాక్చువల్లీ అదంతా. సో ఇలాంటివన్నీ చేయగలుగుతాను. దీంతో పాటు నేను దేవకీ నందన వాసుదేవ అనే సినిమాకి దశావతారాల గురించి ఒక పాట రాశాను. మత్స్యమై సృష్టి రక్షణ, కూర్మమై బృహత్ ప్రేరణ, సూకరం పృథివిధారణ,
వామన త్రిభువన పాలన, ఇలా అన్ని అవతారాలు తీసుకొని రాశాను అనమాట. అలా దశావతారాల గురించి రాయడానికి అవకాశం చాలా తక్కువ మందికి వచ్చింది. సీతారామ శాస్త్రి గారు దీంట్లో రాశారు మన కృష్ణమంది జగద్గురుంలో, వేటూరు గారు ఒక దాంట్లో రాశారు మన దశావతారంలో. అలా దీంట్లో కూడా నాకు వచ్చింది. దీంట్లో నేను నరసింహ అవతారం వీటన్నిటిని రాసుకుంటూ వచ్చి, సగము తెగిన ధర్మము గని స్తంభములో వెలసెను హరి, తీక్ష్ణ నఖము రుధిరము గొని అఘము పెరికె నరకేసరి. అఘము అంటే పాపం, అఘము పెరికె నరకేసరి నరసింహుడు. ధనుజదమన దీక్ష ఝరి గరుడ గమన శౌరీహరి, భుజగ శయ్యను విశ్వాకృతి, కృష్ణలీల సృష్టి స్థితి. ఇప్పుడు మన విష్ణుమూర్తిని స్థితికారకుడు అంటాం అనమాట. కృష్ణలీల సృష్టి స్థితి, ఈ స్థితి అంతా ఉండే మెయింటెనెన్స్, బేసికలీ హీఈస్ ద గై హూ మెయింటైన్స్ ఇట్. సో కృష్ణలీల సృష్టి స్థితి అని రాశాను. సో ఇలాంటివి కూడా నేను రాయగలుగుతాను అనమాట, కొంచెం బరువైన పదాలు. ఇది నేను భీమ్స్ గారితో చేశాను. భీమ్స్ గారితో కూడా ఒక 4-5 సినిమాలు చేశాను నేను. ఆయన కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ యాక్చువల్. అంటే ఇప్పుడు బీట్ అనిరుద్ధ్ గారు, తమన్ గారు, భీమ్స్ గారు, వాళ్ళు చేస్తే ఒక క్వాలిటీ ఉంటుంది. వాళ్ళు మనల్ని నమ్మి మనకు ఒక అవకాశం ఇస్తే, నిలబెట్టుకుని వాళ్ళతో జర్నీ చేస్తే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ సక్సెస్. అండ్ మీరు రాసిన ఈ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు చార్ట్ బస్టర్స్. అండ్ మేము ఇప్పటికీ హమ్ చేసుకునే సాంగ్ ఏమో ఏమో అయి ఉండొచ్చు, లేదంటే రజనీకాంత్ గారు లాంటి సూపర్ స్టార్కి రాసిన మీరు సాంగ్స్ అయి ఉండొచ్చు, ఎల్ఐ దళపతి విజయ్కి రాసిన సాంగ్ అయి ఉండొచ్చు, పవర్ స్టార్ గారికి రాసిన ఈ ఫైర్ అండ్ స్టామ్ ఇప్పుడు లేటెస్ట్ సక్సెస్ అండ్ లేటెస్ట్ బూమ్ అని చెప్పొచ్చు అందరూ. అండ్ అంత కష్టపడి మీ సక్సెస్ ఇదంతా కూడా ప్యూర్గా. అండ్ మీరు డెఫినెట్లీ ఫ్యూచర్లో చాలా గొప్ప స్టేజ్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఆడియన్స్ నుంచి మీరే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీ సాంగ్స్కి కానీ, లేకపోతే నిజంగా థియేటర్లో చూసినప్పుడు మీ సాంగ్కి వాళ్ళు వీరలు వేస్తూ గోల చేస్తూ ఆ లిరిక్స్ని వాళ్ళు పదే పదే హమ్ చేస్తున్నప్పుడు మీకు ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది? గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఎట్లాంటివి ఉంటాయి? ఉంటాయి. యాక్చువల్లీ రైటర్స్ జనరల్లీ వాళ్ళు ఇంట్రోవర్ట్స్ లోపల, అంటే బికాస్ దట్ ఈస్ హౌ వాళ్ళు సైలెంట్గా కూర్చొని థాట్స్ లోపలికి వెళ్ళి థాట్స్ చేసుకొని పాట రాస్తారు. నేను కూడా ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్, కానీ నాకు కూడా ఎవరైనా అప్రిషియేట్ చేస్తే బాగా అనిపిస్తుంది. సో ఎవరైనా మంచి మంచి కామెంట్స్ లేకపోతే రివ్యూస్లో ఎవరో నిన్న పెట్టారనమాట, ఈ ఫస్ట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, అలలిక కదలక భయపడేలే, క్షణక్షణము ఒక తల తెగిపడేలే అని, ప్రళయము ఎదురుగా నిలబడేలే. అంటే ఆయనే ఇట్లా వస్తుంటే నేను ఇట్లా విజువలైజ్ చేసుకుని రాశానమాట. ఇమాజిన్ ఒక పవన్ కళ్యాణ్ గారు అలా వస్తున్నారు, ప్రళయము ఎదురుగా నిలబడలే, మేటి ధాటికి లోకం హడలే. సో అలా ఇవన్నీ కూడా ఎవరో రివ్యూలో చెప్పారు చాలా బాగుందని. అలాంటివన్నీ కూడా నాకు నచ్చుతాయి. నా స్పాటిఫై ఆర్టిస్ట్ కూడా ఎప్పుడు ఓపెన్ చేసిన ఆయన ప్రొఫైల్, ఓకే 400 పీపుల్ డైరెక్ట్గా శ్రీనివాస్ మౌలి గారు మొత్తం ఈ సాంగ్స్ అన్ని వస్తాయి. దాంట్లో కూడా నాకు మంచిగా చాలా వ్యూస్ ఉంటాయి అన్నమాట. స్ట్రీమింగ్ ఎప్పుడు ఓపెన్ చేసుకున్నా కానీ అబ్బో ఇంతమంది వింటున్నారేమో. ఈవెన్ జుజుబీ ఫర్ దట్ మ్యాటర్, అవన్నీ చాలా పెద్ద హిట్స్, లియో కానీ. సో నాకు ఓవరాల్గా మొన్న ఈవెన్ ఈయన అనిరుద్ధ్ గారు ఇక్కడ కాన్సర్ట్ చేశారు. చేసినప్పుడు ఆయన పాట పాడారు అన్నమాట. దట్ ఇస్ ఫస్ట్ టైం అంతమంది జనాల్లో నా పాటని నేను చూడడం. అండ్ చాలా బాగా అనిపించింది. అంటే చాలా తక్కువ మందికి అదృష్టం దొరుకుతుంది. నిజంగా గ్రేట్ ఆపర్చునిటీ అని మీరు ఎలా అంటున్నారు, గ్రేట్ అంటే లక్కీ మేము అని చెప్పడానికి కూడా ఏ డౌట్ లేదు. ఎందుకంటే వైబ్ అయ్యే సాంగ్స్ ఇప్పుడున్న టైంలో రావడం చాలా కష్టంగా మారిపోతున్న టైంలో మీరు రాసిన ఈ సాంగ్స్ అన్నీ కూడా వైబ్ అయ్యే సాంగ్స్ అనమాట. లియో, బడాస్ కానీ, లేకపోతే ఇప్పుడు ఫైర్ స్టార్ కానీ, లేకపోతే కూలీ కిట్టు వైబ్ కానీ. సో ఇవన్నీ కూడా మమ్మల్ని చాలా మంచి మూడ్లోకి తీసుకెళ్తూ చాలా ప్రశాంతంగా అనిపించే సాంగ్స్. అండ్ డెఫినెట్లీ యాజ్ ఏ లిరిసిస్ట్గా మీరు ఎంతో గ్రేట్ ప్లేస్కి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఐ డ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు ఇలా ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు. అండ్ తప్పకుండా కూలీ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా దాని మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కూలీ ఈజ్ వెరీ యాంటిసిపేటెడ్ మూవీ, బాగా చేస్తుందని. అలానే నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కూలీ, దెన్ మద్రాసి వస్తుంది, దెన్ మన ఓజీ వస్తున్నాయి. 3 కూడా చాలా మంచి సినిమాలు. సో నేను కూడా చూస్తున్నాను. దీని నుంచి కూడా నాకు ఫర్దర్గా ఇంకా మంచి ప్రాజెక్ట్స్లో చేయడానికి అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. Thank you so much, sir. Yeah, thank you. Thanks a lot.